మన చుట్టూ ఉండే వాళ్ళలో కొంతమంది చేసేటువంటి పనులు చూసినప్పుడు మనకి అనిపిస్తుంది, ఏంటి వీళ్ళకి ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా, వీళ్ళు ఇది ఎలా చేయగలుగుతున్నారు అని. అలాంటి వాళ్ళలో కొంతమందిని ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఈ కుర్రాన్ని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, బహుశా ఇతడి ఎముకలు ప్లాస్టిక్ తో చేశారేమో అని. ప్లాస్టిక్ నైనా సరే ఇంతలా తిప్పితే విరిగిపోతాయి. పాప చూడ్డానికి క్యూట్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్లి కోతి వేషాలు వేస్తే ఒక్క దెబ్బకి విసిరి అవతల పడేస్తుంది. నిజం. బహుశా ఈ బుడ్డోడు సుడిగాడి మూవీ చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడు. దాంట్లో కాళ్ళతో కూడా అల్లరి నరేష్ గారు పని చేస్తారు కదా. ఈ బుడ్డోడు కూడా అదే మాదిరిగా ఓ పక్కన గేమ్ ఆడుతున్నాడు, రెండో పక్కన కాళ్ళకు కూడా ఖాళీ ఇవ్వకుండా దాంతో కూడా తలకడ తిప్పేస్తున్నాడు. మనలో కొంతమందికి నార్మల్ పుషప్స్ తీయడం అనేది చాలా బోరింగ్ విషయం. ఇతను కూడా అదే పరిస్థితి. అందుకే బాగా ప్రాక్టీస్ చేసి గ్లాస్ బాటిల్స్ పైన పుషప్స్ తీస్తున్నాడు. ఈ పాపను చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, బ్యాక్ ఫ్లిప్స్ లో వరల్డ్ రికార్డ్ కొట్టేంత వరకు ఆగేటట్టే లేదు. ఇతనికైతే ఏదైనా వెహికల్ లోకి ఎక్కడానికి డోర్ తీయాల్సిన అవసరమే లేదు. రబ్బర్ బాల్ మాదిరిగా జంప్ చేసుకుంటూ దూరేస్తున్నాడు. సృష్టి శర్మ అనే ఈ పాప కేవలం 1.69 సెకండ్స్ లో 10 బార్స్ కింద నుంచి వెళ్లి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మీరు కామెంట్ చేసి చెప్పండి, ఒకవేళ ఇతను సూపర్ హీరోగా మూవీస్ లో వస్తే ఇతనికి ఏ పేరు బాగా సూట్ అవుతుంది? కొన్ని బ్యాంక్స్ లో బాబు ఇప్పుడు కాదమ్మా లంచ్ బ్రేక్ తర్వాత రా అంటూ ఉంటారు. ఎవరైనా సరే అలాగే అంటారు అనుకోండి. కాకపోతే ఇలాంటి వారు ఒక్కరైనా సరే అటువంటి బ్యాంక్స్ లో ఉంటే లంచ్ తర్వాత రా అనే ఆప్షనే ఉండదు, చేసి పడేస్తారు. ఈమె చేస్తున్న విధంగా మీరు కూడా హై హీల్స్ వేసి అంతే స్పీడ్ గా చేయగలుగుతారా? ఒక ఫ్రిడ్జ్ ని ఒక్కసారిగా ఒక్కరు మోయటమే చాలా కష్టమైన పని. మనోడైతే దాంతో డాన్స్ వేస్తున్నాడు. అర్రే ఎయ్ ఎయ్ ఎయ్.
మొన్నటికి మొన్న ఒక జాతరలో బాణాలు తీసుకుని వేద్దామని ట్రై చేస్తే నేను ఒక చోట వేద్దాం అనుకుంటే అది ఎక్కడో వెళ్ళి పడేది. ఏం చేస్తాం, ఏలముద్రకాలం, ఏం చేద్దాం అనుకున్నా అది అవదు. కానీ ఈ బుడ్డోడు మాత్రం బాడీని అష్టవంకర్లు తిప్పినా సరే టార్గెట్ కి తగిలేలాగానే వేశాడు. ఇతన్ని చూసి బాహుబలి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారో లేదంటే బాహుబలిని చూసి ఇతను ఇన్స్పైర్ అయ్యాడో తెలియదు గానీ మొత్తానికి ఒక పెద్ద బండరా ఎత్తుకుని జాగ్రత్తగా వెళ్తున్నాడు. అతను ఆ బండరాయిని ఎత్తడం చూసి ఇతని ఈగో హట్ అయ్యి నేను చూడు నా శక్తి ఏంటో చూపిస్తా అంటూ లెఫ్ట్ హ్యాండ్ తో కారుని లాగుతూ ఉన్నాడు. ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతూ ఉంటారు కదా, అది చాలా కామనే కదా. మనోడు ఏం చేశాడు, పంటితో ట్రైన్నే లాగేశాడు. ఇదంతా కాదురా అబ్బాయి, మీరు నేల మీద వెళ్లేదాన్ని లాగుతున్నారు, కానీ నేను గాల్లో వెళ్లేదాన్ని లాగుతా అంటూ ఒక నిజమైన ఏరోప్లేన్ ని లాగేశారు. జస్ట్ ఊహించుకోండి, మీ 2 చేతుల్లో 2 కర్రలు ఉన్నాయి. అయినా సరే మనోడితో గొడవ పడ్డానికి వెళ్తారా? కష్టం కదా. మనం కర్రలు తీసి ఏ అనే లోపలనే ఆడు ఎక్కడ కొడతాడో తెలియకుండా కొడేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి హైట్ కి డబుల్ హైట్ లో ఒక అతను నడుచుకుంటూ వెళ్తే అందరూ విచిత్రంగానే చూస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు కూడా వింతగానే చూస్తున్నారు. ఏంట్రా వీడు చిన్నప్పుడు చెరుగ్గళ్ళ బదులు వెదురుగాల తినేసాడేంటి, ఎంత ఉన్నాడో ఏంటి, అతను పుచ్చకాయని కొబ్బరి పీచు పీకినట్టు పీకెత్తున్నాడు అనుకుంటున్నారా? ఆర్మ్ రెజ్లర్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మనోడు ముందు ఎవరు వెళ్ళా సరే డింగ్ డాంగ్ డింగ్ పడేస్తాడు. స్పైడర్ మ్యాన్ మూవీలో హీరోని ఏ విధంగా స్పైడర్ కుట్టిందో అదే విధంగా ఇతను కూడా కొండ ఎక్కి పురుగు ఏదైనా కుట్టేసి ఉంటుంది. అందుకే ఏమాత్రం తోడు సహాయం లేకుండా నడుచుకుంటూ ఎక్కేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.